ప్రపంచంలోనే Hmm. ఐటీ సంబంధించిన అన్ని రంగాల్లో Hmm. టాప్ పొజిషన్ లో ఉన్నది ఇండియన్సే. అవును. మొత్తం ఇండియన్స్ ఆర్ రూలింగ్ ద వరల్డ్. Yeah. అండ్ 80 to 90% జాబ్స్ ఆర్ ఆల్ ఐటీ రిలేటెడ్. Right. వీళ్ళకి మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడు వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టాలి, Hmm. వాళ్ళు పని చెయ్యాలి, Hmm. వాళ్ళు నైట్ షిఫ్ట్లు చెయ్యాలి, Hmm. వాడు ఏ షిఫ్ట్ పడితే ఆ షిఫ్ట్ చెయ్యాలి, Hmm. కూర్చునే పని చేయాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. Hmm. ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే జాబ్ అవాయిడ్ చేయలేము, ఉమ్, బట్ జాబ్ కి ఈ బాడీని తీసుకెళ్ళాలి, అవును. బాడీ తోటే వెళ్ళాలి అవును, కదా. అవును, సో బాడీకి ఒక రిచువల్ లాంటిది అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఓకే. ఎంత ఒక అరగంట, Hmm. రోజుకు ఒక అరగంట పెట్టలేమా మనం? ఒక 21 నిమిషాలు హాయిగా శ్వాస తీసుకోవాలి, డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకోవాలి. ముందు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. కూర్చుంటే చలివిడి ముద్దలా అలా కూర్చుండిపోతే ఎలా కుదురుతుంది? యా. ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కదా. మన హ్యూమన్ చిప్ వాజ్ డిజైన్ ఇన్ ఎ మోషన్. అది ఎందుకంటే మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మన ప్రావాహికం కూడా, అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా చూస్తే వీఆర్ లైక్ విత్ దట్. Yeah. అలానే వీ హ్యావ్ టు లైక్ మూవ్ ఆన్, వీ హ్యావ్ టు లెట్ గో, వీ హ్యావ్ టు లైక్ లెర్న్ న్యూ థింగ్స్. కొత్తది నేర్చుకోవడం తప్ప కాదండి, కానీ పాతది వదిలేసి కొత్తదాన్ని పరిగెట్టడం మాత్రం తప్పండి. ఆఖరికి ఎలా అవుతుందంటే అండి, కొత్త వింత పాత రోతలా తయారైపోయిన దాంట్లో ఉంటున్నాం. సో నీకు తెలియకపోతే తెలియదు అని తెలుసుకోవడం తప్పలేదు, కానీ అది కాదండి మాత్రం హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే మనం ముందున్న 3 జనరేషన్ల ముందు ఇప్పటికీ కూడా 90 ఏళ్ల వాళ్ళకి ఏ రోగాలు లేవండి. ఎటొచ్చి రోగాలు ఉండేవి 10 ఏళ్ల నుంచి మొదలవుతున్నాయి, నన్ను అడిగితే 8 ఏళ్ల నుంచి మొదలవుతున్నాయి. అవును, కరెక్ట్ కరెక్ట్. మరి అది మనమే తెచ్చుకున్నది కదండి. మనం ఎలా ఉంటాం, మన నెక్స్ట్ జనరేషన్ అంతే ఉంటారు. దిస్ ఇస్ వాట్ వీఆర్ గివింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. సో దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్, రైట్? ఒకటి ఆగి ఆలోచించి చేయడం అనేది చాలా అవసరం. ఓకే, ఈ రోజు నేను ఐటీ జాబ్ చేశానండి. బై ద వే, జాబ్ వెళ్తున్నప్పుడు కూడా నా ఫిజికల్ ఫిట్నెస్ నాది ఇంపార్టెంట్. ఆ తర్వాత బాడీ నాకు ఒక టూల్లా ఉపయోగపడాలి తప్ప అది నాకు భారంలా తయారవ్వకూడదు. సో ఇక్కడ ఏంటంటే జాబ్ చేయడం తప్పు కాదు, నువ్వు తిరగడం తప్పు కాదు, వెళ్ళడం తప్పు కాదు, నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ఏ స్థితితో నువ్వు వెళ్తున్నావు అన్నది మాత్రం యూ హ్యావ్ టు క్వశ్చన్. దట్ విండో యూ హ్యావ్ టు క్రాస్. ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మా సూర్యుడు లేవకముందు లేవాలి జనరల్గా కూడా. కానీ లేదండి మాది యూఎస్ టైమింగ్స్ అన్నారనుకోండి, మీ బాడీ రిథమ్ని మీరు మార్చేస్తున్నారు. అంటే బాడీకి తెల్లవారుజామున లివర్ ఇలా క్లెన్స్ చేసుకుంటుంది, కొన్ని టైమ్స్ ఉంటాయండి బాడీ Right, అవయవాలు right. క్లెన్సింగ్ చేసుకోవడానికి. అవన్నీ మనం పూర్తిగా మార్చేస్తున్నాం. మరి ఎలా అమ్మా? అవి మార్చుకుంటున్న బాడీ ఇమ్యూన్ విల్ బి అండర్స్టాండింగ్ దట్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ లైక్ గుడ్ ఫుడ్, మినరల్స్, అంటే ఫుడ్ నుంచి వెళ్ళే మినరల్స్ వెళ్ళాలి. ఏ ఇమోషన్ తోటి తీసుకెళ్తున్నా అది ఉంటుంది. ఇమోషన్ ఇస్ ఆల్సో మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎట్ వాట్ టైమ్ యూ ఆర్ లైక్ స్కెడ్యూలింగ్ ద బాడీ. అంటే దానికి ఒక 4 గంటలు ప్రశాంతమైన నాకౌట్ నిద్ర ఇచ్చేస్తే అది మీకు ఇబ్బంది ఉండదండి.